వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. దేశాన్ని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. భారత్ని గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకదాటిపై దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు పవన్ కళ్యాణ్. ఆత్మ నిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లు అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఆరోపించారు. ఇవాళ మోదీ రాకతో 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోదీ వెలుగులు నింపుతున్నారని వెల్లడించారు పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.